ప్రతి డైరెక్టర్ తను అనుకున్న కథని సీన్ టు సీన్ తీసుకుంటూ వెళ్ళి క్లైమాక్స్లో ఎడిట్ చేసుకుంటూ ఆ కథకి ఎంత రన్ టైం అవసరమో అది మాత్రమే ఉంచి మిగతాదంతా స్క్రాప్లో పడేస్తారు. ఎందుకంటే ఆడియన్స్ ఎవ్వరికి 3 అవర్స్ మించి సినిమా చూసే పేషెన్సీ ఉండదని ప్రొడ్యూసర్స్ లెక్క. ఈవెన్ 3 అవర్స్ రన్ టైం పెట్టినా కూడా ఆ కథకి చాలా నీడ్ అంటేనే ఉంచుతారు. ఎందుకంటే 3 అవర్స్ మూవీలో ఎక్కడైనా ఒక 15 మినిట్స్ పోర్షన్ బోర్ కొట్టిందంటే మాత్రం సినిమా షెడ్కి వెళ్ళిపోతుందని వాళ్ళ భయం. సో ఇలా ఎన్నో ఇయర్స్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న ఒక స్టీరియోటైప్ అసంప్షన్ ని క్రాస్ చేసి ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ డైరెక్టర్ కూడా చేయలేని ఒక డేరింగ్ స్టెప్ అయిపోతున్నారు సందీప్ రెడ్డి వంగ. ప్రెజెంట్ తన డైరెక్షన్ లో వస్తున్న యానిమల్ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ దెబ్బతో తన గట్సీ బిహేవియర్ గ్రాఫ్ ఎయిదర్ పెరిగిపోతుంది లేదా చాలా బ్లేమ్ ని షోల్డర్ పై మోయాల్సి వస్తుంది. అది ఎలానో తెలుసా? యానిమల్ మూవీ రన్ టైం 3 అవర్స్ 21 మినిట్స్ ఉండడమే. ఒక రెగ్యులర్ ఆడిన ఎవ్వరికైనా అంతసేపు థియేటర్లో కూర్చుని మూవీ ఎంజాయ్ చేయాలంటే ఆ సబ్జెక్ట్ మన సోల్ని ఎంతో లాక్కుంటే గానీ ఇది సాధ్యం కాదు. ఈ విషయం తెలిసి చాలా పెద్ద సినిమాలు ఎడిట్లో ఫిల్టర్ చేసి ప్రాపర్ 3 అవర్స్ కానీ బిలో 3 అవర్స్ కానీ ఉండేలా కొంత పార్ట్ని ట్రిమ్ చేసి రిలీజ్ చేస్తారు. కానీ సందీప్ గారు దీన్ని అస్సలు నమ్మనని చెప్పేశారు. ఆయన లెక్క ప్రకారం ఆడియన్స్ని ఎంతసేపైనా థియేటర్లో కూర్చోబెట్టేది కంటెంటే గానీ రన్ టైం అసలు ఇష్యూనే కాదని ఆయన గట్ ఫీలింగ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అర్జున్ రెడ్డి మూవీ రన్ టైం మొదట్లో 3 అవర్స్ 40 మినిట్స్ ఉండేది. దాన్ని ట్రిమ్ చేసి మెల్లిగా 3 అవర్స్ వరకు తీసుకొచ్చారు. కానీ అది కూడా సరిపోదు, ఇంకా తగ్గించాలి, లేదంటే డెఫినెట్గా మూవీ ఫ్లాప్ అవుతుందని ఒక 10 మంది పైగా సలహాలు ఇచ్చారంట. కానీ సందీప్ గారు మీరు చెప్పే 2 అవర్స్ 30 మినిట్స్ కనుక ఈ మూవీ ఉంటే అప్పుడది సూపర్ ఫ్లాప్ అయి కూర్చుంటుందని చెప్పి అర్జున్ రెడ్డి మూవీని అలానే వదిలేశారు. ఇలా చేయడంతో చాలా మంది మనోడికి ఫస్ట్ సినిమాతోనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని రిలీజ్ అయ్యాక ఏం జరుగుతుందో చూద్దామని అనుకునేవారంట. సో ఫైనల్ గా మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టి ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇది చూసి చాలా మందికి మాటలు రాలేదు. అఫ్ కోర్స్ అర్జున్ రెడ్డి మూవీకి ప్రొడ్యూసర్ వాళ్ళ బ్రదర్ ప్రణయ్ కాబట్టి ఇది వర్కౌట్ అయింది. ఈవెన్ యానిమల్ మూవీకి కూడా ఈ భద్రకాళి పిక్చర్స్ తో పాటు టీ సిరీస్ కూడా కొలాబరేట్ అయ్యి ఈ మూవీని ప్రెజెంట్ చేస్తున్నారు 3 అవర్స్ 21 మినిట్స్ రన్ టైమ్ తో. అయితే ఎంత రన్ టైమ్ తో మూవీ రావడం అనేది ఎప్పుడో బిఫోర్ 90s జరుగుండొచ్చు. బట్ మై పర్సనల్ థాట్, నేను ఎప్పుడు ఇంత డ్యూరేషన్ ఉన్న మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్సే చేయలేదు. అసలు అంతసేపు థియేటర్లో కూర్చోబెట్టడానికి ఇది గ్రాండ్ స్కేల్ ఉన్న మూవీ కాదు, జస్ట్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం. ప్రొటోగనిస్ట్ క్యారెక్టర్ కి మనం డీప్ గా కనెక్ట్ అయితేనే ఇది వర్కౌట్ అవుతుంది. లేదంటే టు బీ ఫ్రాంక్ ఎంత డ్యూరేషన్ చూసి థియేటర్ కూడా ఎవరు వెళ్ళలేని సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అప్పుడు సేఫ్ బెట్ ఆడాలంటే రన్ టైం తగ్గించేసి అట్లీస్ట్ 3 అవర్స్ బిలో తీసుకొచ్చేయాలి. మరి సందీప్ రెడ్డి వంగ గారికి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ కి ఈ మూవీ రన్ టైం తగ్గే ప్రసక్తే లేదు. మరి December 1st మూవీ చూసి ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి లాంగ్ రన్ లో మూవీ నడుస్తుందా లేదా అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ యానిమల్ మూవీ సందీప్ రెడ్డి వంగ గారికి కత్తి మీద సాము లాంటిది. యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చి 3.5 అవర్స్ ఆడియన్స్ ని సీట్ లో కూర్చోబెట్టారంటే వేరే లెవెల్ అప్లాజ్ వచ్చి గేమ్ చేంజర్ అవుతారు. ఆర్ మిస్ఫేర్ అయిందంటే అదే రకంగా బ్లేమ్ను మొయ్యాలి. సో ఏం జరుగుతుందన్నది December 1వ తారీఖున తెలుస్తుంది. అండ్ ఫైనల్గా యానిమల్ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అండ్ 3 అవర్స్ 22 మినిట్స్ మూవీ డ్యూరేషన్ మీద మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.